శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 15 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినము కొరకు దేవుడు ఇచ్చినటువంటి గొప్ప వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయం 11వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. యెహెజ్కేలు గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం. 11వ వచనంలో 2వ లైన్, నేను మీకు సూచనగా ఉన్నాను. ఆ ఒక్క మాట అండర్లైన్ చేసుకోండి. ఓడు పరలోకం నుండి నీకు వచ్చింది ఇది అనమాట. నేను నీకు సూచనగా ఉన్నాను. ఆమేన్. ఆయనే సూచన. ఎవరు సూచన? ఏంటి సూచన అంటే, ఆయన ఎన్ని అవమానాలు పడ్డాడో, ఆయన ఎన్ని రకాలుగా దెబ్బలు తిన్నారో, ఆయన ఏ రీతిగా సిలువేయబడ్డాడో, ఎంత అన్యాయపు తీర్పు ఆయనకు జరిగిందో ఎప్పుడు ఏం మాట్లాడలేదు. ఒక వకీల్ని కూడా పెట్టుకోలేదు, ఒక లాయర్ని పెట్టుకోలేదు. ఆయనే వాదించుకోలేదు. అంత అన్యాయం జరిగింది, జడ్జిమెంట్ జరిగింది. సిలువేసేసారు. సిలువేయబడిన తర్వాత సమాధి చేసేసారు. 3వ దినాన్ని తిరిగి లేచాడు. లేచి అంటాడు ఆయన, ఓ మరణమా నీ ముళ్ళెక్కడా? మరణపు ముళ్ళును విరిచేసాడు ఆయన. ఒక సూచన ఆయనే ఉన్నాడు నీకు. జస్ట్ చిన్న చిన్న సమస్యలు, బాధలు, చాలా సూటిపోటు మాటలకి నలిగిపోతున్నావేమో, హృదయం పిండేస్తుందేమో, గుండె నీరైపోయి అసలు బ్రతకాలనేది ఆశ బొత్తుగా పోయిందేమో నీకు. నేను ఈ రథాన్ని ఇంక నేను గెంటలేను, నడపలేను అని చేతులు ఎత్తేస్తున్నాను అనుకుంటున్నావేమో. ఆయన అంటున్నాడు, నేను నీకు సూచనగా ఉన్నాను. నేను నీకు సూచిస్తాను, మళ్ళీ మార్గం చూపిస్తాను నీకు. నన్ను జ్ఞాపకం చేసుకో, నా గాయాన్ని జ్ఞాపకం చేసుకో, నా పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకో. నీకు కూడా ఆ రిజరెక్షన్ పవర్ ఇస్తున్నాను. నీవు సమాధి లాంటి కష్టం నుండి బయటకు వస్తావు. సమాధిలో ఉండవు. నువ్వు సమాధి దగ్గరికి వెళ్తావు కానీ, సమాధిలోకి వెళ్తావు కానీ సమాధిలో ఉండవు. తిరిగి దేవుని నామ మహిమార్థంగా బయటకు వస్తావు. దేవునికి మహిమ కలుగును గాక. నేనే వారికి సూచనగా ఉన్నానన్నాడు. నీ పిల్లలు స్థిరపరచబడతారు, నీ కుటుంబం బాగుంటుంది. ఏడవకు, సూసైడ్ చేసుకోవాలని అనుకోకండి. మరి ఎవరు చేస్తారు, ఎవరు చూస్తారు? ఈ మాటలు బాగానే ఉన్నాయి కానీ ఎలా జరుగుతుందని అనుకున్నామో, దేవుడే జరిగిస్తాడు. ఆకాశమందున్న దేవుడు నిన్ను చూస్తున్నాడు. నీ కోసమే ఈ యొక్క వాక్యము బోధిస్తున్నాడు. నేను నీకు సూచనగా ఉన్నాను. నేనే, ఇంకా నువ్వు ఎవరిని పెట్టుకోకు. నేను పుట్టినది మొదలుకొని అవమానాలే కదా నాకు. నేను సిలువ వేయబడే వరకు, సమాధిలోకి వెళ్ళిపోయే వరకు నన్ను అవమానం చేస్తూనే ఉన్నారు కదా. కానీ నేను లేచిన తర్వాత ఎవడైనా మాట్లాడాడు? అసలు ఇలా మాట్లాడతాడు అనమాట. ఏంటి, ఆయన లేచి 40 రోజులు ఉన్నాడు, రండిరా చూద్దాం, ఎవడైనా నన్ను టచ్ చేస్తాడా అన్నట్టుగా ఆయన 11 సమయాలు దర్శనం ఇచ్చాడు అందరికీ. దెబ్బకి అందరూ బేకలు అయిపోయారు. కొందరు ఆయన నమ్మారు. ఆయన నామంలో రక్షించబడ్డారు కానీ బయట చెప్పుకోలేకపోయారు ఆ రోమ సైనికులు చాలామంది. ఎందుకంటే ఇంకా మారకుండా ఎవడో ఉండటానికి లేదు, అందరూ మారవలసిందే. ప్రభుత్వానికి జడిచి, మనుషులకి జడిచి, అక్కడ ఉన్న పాలకులకు జడిచి, ఇంతకీ ఆ పాలకులు కూడా మారిపోయారు. పిలాతు కూడా మారిపోయాడు. అందరూ మారిపోయారు, చెప్పుకోలేదు అంతే. వాళ్ళందరూ నికోదేములాగా సైలెంట్ అయిపోయారు. ఆయన లేచిన తర్వాత 11 పర్యాయములు చాలా సూపర్ 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 టీములు కనబడ్డాడు ఆయన. షాక్ అయిపోయారు అందరూ.
ఆయన పునరుద్ధానం మామూలుది కాదు. 40 days ఉన్నాడు ఆయన, 40 రోజులు ఉన్నాడు. ఎవడెవడు తేడాగా మాట్లాడుతున్నాడో గుంపులుగా మాట్లాడుకుంటారు. నేను ఇజ్రాయెల్ దేశం ముమ్మారు వెళ్ళాను కనుక నేను బాగా పరిశీలన చేశాను, ఈ వాక్యం ఆ స్థలాలు చూశాను చెప్తున్నాను. వారందరూ ఒలీవల తోటలోకి వెళ్ళి సాయంకాల సమయంలో మీటింగ్లు పెట్టుకోవడం, ముచ్చట్లు పెట్టుకోవడం బాగా అలవాటు వాళ్ళకి. ఆ ముచ్చట్లు పెట్టుకుని అందరి దగ్గరికి వెళ్ళి ఒకేసారి దిగితే అందరూ షాక్ అయిపోయారు. అమ్మ బాబోయ్ ఏం మాట్లాడుకుంటున్నా. నేను లేచాను. ఎలాగా నువ్వేనా? ఎస్. గాయాలు చూడండి, కాళ్ళలో గాయాలు, పక్కలో బల్లెమూడు అందరికి చూపించుకుంటూ ఆ మొత్తం 40 రోజుల్లో 11 ప్లేసెస్లో కలిసాడు అందరినీ నేను. అప్పుడు లేవకొండ దగ్గరికి అందరూ వచ్చారు. వెళ్ళిపోతానని చెప్పేసి టాటా చెప్పి వెళ్ళిపోయాడు. ఆయన తిరిగి రాన్నయ్య ఉన్నాడు. ఈరోజు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే ఆయన నీకు సూచనగా ఉన్నాడు. ఆమేన్. నీవు పునరుద్ధాన శక్తితోటి నీ సమస్యల నుండి బయటకు వచ్చి ఆశీర్వాదకరంగా నిలబడి అనేక మందికి సాక్ష్యం ఇవ్వబోతున్నావు. ఆత్మ తోడుండుగాక. గాడ్ బ్లెస్ యు. దేవుని నామానికి వందనాలండి. నాకు ఫస్ట్ ఒక పాప అండి, తర్వాత 2 అబార్షన్స్ జరిగినాయి. ఇప్పుడు 7వ నెల గర్భిణీనండి. కవల పిల్లలు అని చెప్పారు. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 15 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. 2వ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. వందనాలండి. ఎన్నో హాస్పిటల్ తిరిగాను, పిల్లలు పుట్టరన్నారు. చాలా డాక్టర్ల దగ్గర తిరిగి చాలా అలసిపోయాము. పెళ్ళి 3 సంవత్సరాలు అయ్యింది. ఇసాక ఈ దగ్గరికి వచ్చాక నీకు పిల్లలు పుడతారు, వెళ్ళిపో అన్నారు. నిజంగానే ఈయన దగ్గరికి వచ్చాక 3వ నెలకే నేను కన్సీవ్ అయ్యానండి. కన్సీవ్ అయ్యి ఇప్పుడు 8వ నెలతో వచ్చాను. దేవుడి చిన్న సాక్ష్యాన్ని దీవించింది గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 15 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. 2వ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. మా పాప 3 పాపలండి. నాకు మనవడు పుట్టాలని ప్రార్థన చేయమన్నానని పాస్టర్ గారు ప్రార్థన చేశారు. అలాగే దేవుడు మగబిడ్డనిచ్చినందుకు దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. పాస్టర్ గారు ప్రార్థన చేసినందుకు పాస్టర్ గారికి కూడా వందనాలండి. చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 15 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. 2వ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. నా పేరు లక్ష్మి అండి. మాది తమిళనాడు.
మన జూన్ నెలలో మా తమ్ముడికి చాలా సీరియస్ అయిందండి. ఆడికైతే క్యాన్సర్ అండి. బతుకురే అన్నారు. నేను అయ్యగారు ప్రార్థన చేయించుకుంటామని వచ్చాను. మేమందరం ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉన్నాము. డాక్టర్ గారు బతుకురే అన్న మనిషిని దేవుడు బతికించారండి. ఇప్పుడు మొన్న 2 సార్లు చెకింగ్ వెళ్ళారు. ఇప్పుడు క్యాన్సర్ తగ్గిపోయింది, బాగానే ఉన్నాయి అన్నారండి. దేవుడు ముట్టినందుకు దేవుడికి స్తోత్రం చెల్లించిన వందనాలండి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 15 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. 2వ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. 12 సంవత్సరాల దాకా పిల్లలు లేరు. 2024లో మేము ఇక్కడ పిల్లలు పుడుతున్నారనేసి నాకు పాస్టర్ గారు ప్రార్థన చేస్తున్నారని మా అన్నయ్య వద్ద వస్తే వాళ్ళంటే మేము వచ్చాము. అయితే నేను వచ్చి, అయ్యా నీ చిత్తమయ్యా, మరి వాగ్దానం ద్వారా పుట్టిన దైవజనుడు నీ సన్నిధి ఇక్కడ ఉన్నాడు కదయ్యా, నాకు కూడా గర్భఫలం ఇవ్వయ్యా, 7 నెలలు వస్తాను, నీ సాక్షిగా నిలబెడతాను అనుకున్నాను. 7వ నెలలో నీకు కన్సీవ్ అయ్యాను. మళ్ళీ నేను పాపతో మళ్ళీ ఇక్కడికి వచ్చి సాక్ష్యం చెప్పుకోవాలనుకున్నాను. ఇదే నా చిన్న సాక్ష్యం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 15 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. 2వ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. మేము గడిచిన 3 సంవత్సరాల నుంచి ప్రార్థన శక్తికి రావడం జరుగుతుంది. దేవుడు మాకు మొదట చేసిన కార్యం ఏంటంటే, అనుకోని రీతిగా ఒక వాహనాన్ని, ఒక ట్రాక్టర్ని కొనుక్కోవడానికి దేవుడు కృపను చూపించాడు. అలాగే నా కుమారుడి విషయంలో కూడా చెయ్యి దెబ్బ తగిలి ఇరిగినది అనుకున్న సమయంలో కూడా అండి 48 గంటలు ఎటువంటి కట్టు కానీ ఎటువంటి ఇంజెక్షన్ కానీ లేకుండా అలాగే ఉన్న బిడ్డకి దేవుడు ఎంతగానో కృప చూపించి ఆ ఇచ్చిన వైద్యంతో దేవుడు ఆ చెయ్యి సరిపోవడానికి, ఆ కట్టు కట్టుకోవడానికి దేవుడు కృపను చూపించాడు. అట్లాగే మేము మామిడికాయలు వ్యాపారం చేస్తామండి. దేవుడు పోయిన సంవత్సరం ఇంక లేదు రాదు అనుకున్న టైంలో కూడా దేవుడు ఎంతగానో సహాయం చేసి ఆ ఉన్న డబ్బులతోనే ఎట్లాగొట్లా సరిపోయే కృపనిచ్చాడు. అలాగే పోయిన నెలలో మేము ప్రార్థనా శక్తికి వచ్చినప్పుడు అయ్యగారి చేతిలో మొదటి ఫలాన్ని పెట్టాము. అయ్యగారు అన్నారు, మూటలు మూటలు కాయలు కోసుకుంటామమ్మా అని చెప్పారండి. అలాగే మేము గడిచిన వారంలో కాయలు కోయడానికి వెళ్ళినప్పుడు ఆ తోట మొత్తం ఒకరోజే కోస్తామేమో అనుకున్నాం. కానీ దేవుని కృప, దైవజనులు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఆ తోటని 4 రోజులు కోసుకోవడానికి దేవుడు కృపను చూపించి, అట్లాగే ఇంకా ఉన్న పంట విషయంలో కూడా దేవుడు కార్యం చేస్తారని నమ్ముతున్నామండి. 2 సార్లు టీవీ కార్యక్రమాన్ని మేము స్పాన్సర్ చేసాము. ఇప్పుడు నమ్మకంతో వెళ్తున్నామండి. మరి ఒకసారి కూడా సాక్ష్యం చెప్పి టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేద్దామని దేవుడు ఇచ్చిన కృపను బట్టి మన నిండు వందనాలు. నా భర్త విషయంలో కూడా డిస్క్ ప్రాబ్లంతో ఎంతగానో ఇబ్బంది పడే వ్యక్తి, ఎటువంటి మందు లేకుండా ఈ 3 సంవత్సరాల నుంచి ప్రార్థన శక్తికి వస్తూ ఆయిల్ రాసుకుంటూ అలాగే తిరుగుతున్నారు. ఇచ్చిన ఈ సాక్ష్యాన్ని బట్టి మా కుటుంబాన్ని బట్టి నిండు వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం
సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 15 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. మా పేరు కావ్య, నా భర్త పేరు సురేష్. మాది గ్రంథసిరి, గుంటూరు జిల్లా. అయితే మాకు 11 సంవత్సరాలు అయింది వివాహం అయ్యి. అయితే 2 అబార్షన్లు అయినాయి. ఫస్ట్ ఒక గర్భిణీ పోయింది, తర్వాత మళ్ళీ కవల పిల్లలు పోయారు. తర్వాత మేము గుంట గ్రౌండ్కి వచ్చామండి. గుంట గ్రౌండ్కి వస్తే అక్కడ ప్రార్థన చేశారు ఇసాకయ్య గారు. ఇట్లా నాకు అబార్షన్లు అవుతున్నాయండి, 2 సార్లు అబార్షన్లు అయినాయి, 3 పిల్లలు చనిపోయారండి, కడుపులోనే చనిపోతున్నారని చెప్తే, యేసునామంలో నీలో ఉన్న సాతాను శోధనలన్నీ పోవును గాక అని ప్రార్థించినప్పుడు నాకైతే బ్లడ్ వచ్చేసి మైల గడ్డలాగా పడిపోయింది. గడ్డలాగా పడిన తర్వాత 1 నెల అయిన తర్వాత మళ్ళీ కన్సీవ్ అయింది. దేవుడి దయాన మళ్ళీ ఈ పిల్ల కూడా ఇది కాకుండా క్షేమంగా డెలివరీ అయితే, నేను ఈ పిల్లకైతే ఆ ఫస్ట్ 2 కాన్పులకైతే చాలా హాస్పిటల్లో తిరిగాను, చాలా డబ్బులు వేశాను, కానీ ఈ పిల్లకి రూపాయి కూడా నేను ఖర్చు పెట్టలేదు. దేవుని వరంతో ఇసాకయ్య గారు చేసిన ప్రార్థన వల్ల ఈ పాప పుట్టింది. మాకు వివాహం జరిగి 11 సంవత్సరాలు అయింది. 11 సంవత్సరాల తర్వాత ఈ పాప పుట్టింది. ఇసాకయ్య గారికి నా నిండు వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 15 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. నా పేరు త్రివేణి, మా హస్బెండ్ పేరు సుధాకరు. మాకు వివాహం జరిగి 3 సంవత్సరాలు అయింది, పిల్లలు లేరు. అంతకుముందు ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చి అబార్షన్ అయింది. ఆ తర్వాత ఇక్కడ 7 తైలాభిషేకాలకి నేను వరుసగా వచ్చాను. ఒకసారి వచ్చి అనుకున్నాను, 7 నెలలు అయిపోయినాయి కదా, అయినా గర్భఫలం రాలేదు ఎందుకని అనుకున్నాను. అప్పుడు ఇసాకయ్య గారు అదే రోజు వాక్యంలో మాట్లాడారు, ఏంటి 7 నెలలు అయిపోయినాయి ఇంకా కార్యం జరగలేదని అనుకుంటున్నావా నీ మనసులో? ఎలాగైతే తల్లి గర్భంలో పిండం పడి ఎదగడానికి 9 నెలలు పట్టిద్దో, అదేవిధంగా నువ్వు దేవుని అడిగి కోరిక కూడా సఫలమవటానికి టైం పట్టిద్ది, ఎదురు చూడని వాక్యం ద్వారా నాతో మాట్లాడారు. నేను నా తప్పుని క్షమించమని అడిగి, అదేవిధంగా తైలాభిషేకానికి రాగానే ఆ తర్వాత నెలే నేను కన్సీవ్ అయ్యాను. కన్సీవ్ అయ్యగానే రాక గర్భఫలం వచ్చింది కదా, వాహనాల మీద ప్రయాణం చేస్తే మళ్ళీ ఏమయ్యిద్దోనని తైలాభిషేకానికి రాకుండా ఆగిపోయాను. ఆగిపోగానే అబార్షన్ అయింది నాకు. దేవా నా తప్పేనయ్యా మన్నించి అనుకుని మళ్ళీ తైలాభిషేకానికి వచ్చి ఇసాకయ్య గారి దగ్గర అడిగాను. ఆయన అన్నాడు, బిడ్డనెత్తుకుని రాపో అని ప్రవచనం పలికారు. ఇక నాకు వెంటనే నెక్స్ట్ నెలకల్లా గర్భఫలం వచ్చింది. గర్భఫలం వచ్చిన తర్వాత 9 నెలలు నేను మానకుండా తైలాభిషేకానికి వచ్చాను. వచ్చి నాకు మగబిడ్డ కావాలయ్యా అని అడిగాను. ఇసాకయ్య గారు పుడతాడు పో తీసుకుని రా అని ప్రవచనం పలికారు. ఇప్పుడు నేను నా ఎత్తుకొని ఇక్కడికి వచ్చాను. ఇదే నా సాక్ష్యం. ఈ సాక్ష్యం దేవుడు దీవించాక. ప్రార్థించిన ఇసాకయ్య గారికి నా హృదయపూర్వక వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 15 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. మేము ఈ ప్రార్థనా శక్తికి 1 ఇయర్ నుంచి వస్తున్నాము. గర్భఫలం కొరకు వచ్చాను, భూఫలం కూడా కొరకు వచ్చాము. ఈ 2024 సంవత్సరము 12 లక్షల భూమిని మాకు ఆ దేవాతి దేవుడు ఇచ్చాడు. అలాగే నా భర్త టాటా ఏసీ కొనటకు సహాయం చేశారు.
ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన ఆశీర్వదించింది. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 15 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, నాకు 5 సంవత్సరాల దాకా గర్భఫలం లేదు. నేను ఇక్కడికి 5 నెలలు వచ్చాను. నాకు అప్పుడు పాప అందింది. ఇక్కడికి వచ్చాక ఇదే నా చిన్న సాక్ష్యం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 15 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. మేము ఐనుగోలు నుంచి వచ్చాము. గర్భఫలం గురించి నేను ఇసాకాయ్ గారి దగ్గరకు వచ్చాను. అనుకోకుండా వచ్చిన నెలకే ఇసాకాయ్ గారు ఒకే మాట అన్నారు, నువ్వు వచ్చే నెల గర్భవతిగా వస్తావమ్మా అన్నారు. దేవుడు చిత్తం వల్ల నేను అనుకోకుండా ఆ నెలలోనే గర్భఫలం పొందాను. నేను వచ్చిన నెలకే నాకు కుమారుడు కావాలన్నా నేను అడగంగానే అన్నయ్య వెంటనే నువ్వు ఈసారి కుమారుడిని ఎత్తుకొని వస్తావన్నారు. దేవుడు నా కుమారుని అనుగ్రహించాడు. ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 15 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. మేము 2024 4వ నెల నుంచి వస్తున్నాము తైలాభిషేకానికి. అయితే 5వ నెలలో విత్తనం ఎత్తుకున్నాము. వచ్చి మేమైతే అన్యులు అండి. మా యజమాని ఏమీ నమ్మరు, రారండి. అయితే వచ్చారు నా మాటిని. మా అక్కయ్య గారి పాప ఇక్కడికి తైలాభిషేకానికి వస్తూ ఉంటుంది. తనకు బాబు పుట్టాడు. ఆ మాట నమ్మి వచ్చారండి మా యజమాను, లేకపోతే రారు. అలాగే మా కుటుంబం అంతా 12 నెలల నుంచి వస్తున్నామండి. 11వ నెలలో పెద్ద అద్భుతం చేశారండి. గొప్ప సాక్షిగా నిలబెట్టమని అడిగాను నేను. కానీ మా పాప వచ్చినప్పుడు మా ఇసాకయ్య గారు, అరే బాధపడకరా, నీకు ఎలుగు ఉంది, సీటు వస్తుందిరా, కంగారు పడొద్దు అని చెప్పారు. అయితే మా పాపకు అదే పదే గుర్తు చేస్తూ ఉండేదాన్ని. కాకపోతే మా అన్నులు కాబట్టి పతాక దేశిస్తూ ఉండేవాడండి యజమాను. ఏదో ఒక మాట ద్వారా పాపని నన్ను బాగా హింసించేవాళ్ళండి. మేమైతే అంత ధనం పెట్టి కొనుక్కునే స్తోమత లేదండి మాకు. కానీ పాపని అద్భుత రీతిగా నిలబెట్టాడండి. పీజీ సీటు, జనరల్ సర్జరీ వచ్చిందండి మా పాపకి. ఇసాకయ్య గారు తైలాభిషేకం వచ్చినందుకు గొప్ప అద్భుతం చేశారండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి.
స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 15 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. నా సాక్ష్యం ఏంటంటే ఏప్రిల్ నెలలో నేను వచ్చాను ఇక్కడికి. నాకు అసలు ఒంట్లో బాగాలేదు, కేళవాతం జబ్బు వచ్చింది నాకు. కనీసం స్నానం చేయటానికి కానీ వాష్రూమ్కి వెళ్తానికి కానీ నాకు ఉపయోగం లేదు. మా ఇంట్లో వాళ్ళు సహాయం అడిగితే ఇసుక్కునేవాళ్ళు. నేను ఎంతో బాధపడి ప్రార్థన చేసుకునేదాన్ని. ఇసాకాయ్ గారిని నేను టీవీలోనే చూసా కానీ బయట నేను ఎప్పుడు చూడలేదు. ఆ ఏప్రిల్ నెలలో నేను వచ్చినప్పుడు ఇసాకాయ్ గారి దగ్గర నేను ఇక్కడే నుంచున్నాను. ఏంటమ్మా ఏడుస్తున్నావు అన్నాడు. ఒంట్లో బాగోలేదు అన్నయ్య అన్నాను. అప్పుడు అట్టికాయ ఇసాడు. అన్నయ్య అట్టికాయ ఇసిరేసినప్పుడు నేను ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకుని అట్టికాయ తినంగానే నేను ఎన్ని హాస్పిటల్కి తిరిగానో, ఎన్ని మందులు వాడానో ఆ దేవుడికి నాకే తెలుసు. ఆ అట్టికాయ తిన్న ప్రార్థన చేసుకున్నప్పుడు తెల్లారి నుంచే నాకు ఈ చేతులు వాపులు కానీ, కాళ్ళు వాపులు కానీ, మొత్తం బాడీ మొత్తం కూడా నాకు చక్కగా అయిపోయి నా పని నేను చేసుకునేటట్టుగా దేవుడు నన్ను స్వస్థపరిచాడు. తండ్రి నాయన ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. కాకినాడ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన మార్చి 15 శనివారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ.